హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోస్ చూడండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్కడ చూసినా కల్తీనండి బాబు, ఈ బ్రాండ్ కొనొద్దు, ఆ బ్రాండ్ కొనొద్దు అని కొన్ని ఫేమస్ మసాలా పౌడర్స్ మీద, నెక్స్ట్ హెల్త్ డ్రింక్స్ మీద, ఇట్లాంటి మీద అన్నిటి మీద పరిశోధనలు జరిపి దాంట్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. సో ప్రాసెసింగ్ ఫుడ్స్ అవి తినకూడదు అని అంటే సీల్డ్ బేస్డ్ ఏవి ఇట్లాంటివి తినండి అని ప్రచారాలు ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నమాట హెల్త్ గురించి. నాకు తెలిసి ఇంకా పాత పద్ధతిలో ధనియాలు, నెక్స్ట్ బిర్యానీకి సంబంధించినవి ఇన్ని మొత్తం దినుసులన్నీ ఫ్రై చేసుకొని దంచుకొని పొడి చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ ఏమో అండి. అది ఆ ప్యాకెట్ తిని మసాలా వాడితే క్యాన్సర్ వస్తుంది, ఈ ప్యాకెట్ పాలు వాడితే ఇవి వస్తుంది అని చెప్పేసి చాలా అంటే కల్తీమయం అయిపోయింది. ప్రతి దాంట్లో కల్తీ ఉంది, నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో. సో పారాషూట్ ఒరిజినల్ ఉంటే సేమ్ అలానే ముద్రిస్తున్నారు. అంటే మనం అంత నిశితంగా పరిశీలించలేం, కొనేస్తున్నాం అన్నమాట. సో మనం డబ్బు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితులు వచ్చేసాయి. పాత రోజుల్లో అయితే కొబ్బరి గానుగలు ఆడిచ్చి దాన్ని మళ్ళీ వడకట్టి ఇట్లా యూస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి దొరికింది తీసుకుంటున్నాం, దాంట్లో మళ్ళీ కల్తీ మసాలా దినుసులు కల్తీ, ప్రతిదీ కల్తీ అయిపోయిందండి. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఈవెన్ వాటర్ మిలన్ కూడా చాలా కల్తీ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్తీ వాటర్ మిలన్ ఎలా గుర్తించాలని చెప్తున్నారు. సోప్స్, డిటర్జెంట్స్, షాంపూలు ప్రతిదీ కల్తీమయం అయిపోయింది. సో కల్తీ బారిన వీలైనంత వరకు పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. డబ్బులు పెట్టి మరీ జబ్బులు కొంటున్నాం అనేది. సో ఎక్కువ మొత్తంలో మైదా వాడితే చాలా ప్రమాదం అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. కల్తీని గుర్తించడం అందరికీ ఉపయోగపడదు, అంటే అందరికీ రాకపోవచ్చు అది కల్తీని ఎలా గుర్తించాలి అనేది. బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏది మంచి బ్రాండ్ అని కొందాం అనుకున్నా నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ దాని గురించి ఈ బ్రాండ్లో కల్తీ జరిగింది అని అంటారు. అంటే మనం తీసుకున్న తర్వాతనో లేకపోతే తీసుకోకముందో తెలిస్తే కూడా దాని గురించి మనం కొనేసిన తర్వాత దాన్ని పడేయలేక వాడడం ఇలాంటివి చేయొద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, అన్నీ కల్తీనే. సో జాగ్రత్తగా అండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా కల్తీ బారిన పడకుండా మనం సేఫ్గా ఉన్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.